ప్రాణహిత 5,000 క్యూసెక్స్ ప్రవహిస్తున్నది. ఇప్పుడు గేట్లు తీసినాం కాబట్టి మేడిగడ్డ దగ్గర కొన్ని పిల్లలు ఇబ్బంది అయింది కాబట్టి కుంగినాయి కాబట్టి నీళ్ళని అట్లే వదిలిపెడుతున్నాం. అది సముద్రంలో కలుస్తున్నాయి నీళ్లు. దాని వెంటనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చింది. వచ్చిన సందర్భంలో మీరు ఏం చేయాలి? సరే తప్పిదం జరిగిందా లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఆ విధంగా జరిగిందా లేదా డిజైనింగ్ తప్పున్నదా అవన్నీ మీరు విచారించండి. మేము ఎవరు వద్దంటలేము, చేయవలసింది కూడా. నిజంగా కూడా తప్పు ఎక్కడ జరిగింది, వాట్ వెంట్ రాంగ్, ఏం తప్పు జరిగింది అని తెలుసుకోకపోతే అదొక పెద్ద తప్పు. తప్పనిసరిగా విచారించుదాం. మీరు విచారించండి, ప్రభుత్వం మీ చేతులను కూడా విచారించండి. కానీ విచారణ వచ్చి రిపోర్ట్ వచ్చేంత వరకు దీన్ని ముట్టుకోము అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 15 అయిపోయిందంటే జూలైలో మళ్ళా ఫ్లడ్స్ వస్తాయి. ఆ ఫ్లడ్స్ వచ్చే వరకు మీరు అట్లీస్ట్ సేఫ్ జోన్ కైనా ఈ తప్పిదం ఏదైతే జరిగిందో దాన్ని సేఫ్ జోన్ పట్టుకపోండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల దాన్ని కంప్లీట్ అయితే నేను అనుకోలేదు. దాన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ కావాల్సిందే. కానీ అట్లీస్ట్ జరిగిన తప్పిదాన్ని సేఫ్ జోన్ వరకు, దాని మరమ్మతులు సేఫ్ జోన్ వరకు చేయాలంటే ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి, దాని మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. మళ్ళీ రేపు బాగా ఫ్లడ్లు వచ్చింది అనుకోండి, ఇప్పుడు జరిగిన నష్టం జరుగుతుంది, ఇంకా మంచిగున్న స్ట్రక్చర్స్ కూడా నష్టం జరగవచ్చు. దాదాపు 100ల సంఖ్యలో ఉన్నాయి, మిగతా పిల్లలు కూడా నష్టం జరగవచ్చు ఈ కారణంతో. కాబట్టి ఏం తప్పిదం జరిగింది అనేది పూర్తి విచారణ జరిగేంత వరకు వెంటనే ఇమ్మీడియట్ గా వచ్చే వర్షాకాలం ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల కూడా పెద్ద ఫ్లడ్ వస్తుంది గోదావరిలో. మరి వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ప్రభుత్వం సొమ్ముతో కట్టింది అది. కాబట్టి విచారణ లోపల ఎవరు తప్పులు చేశారు, నిర్లక్ష్యమా, మెయింటెనెన్స్ బాగలేదా, లేదా డిజైనింగ్ తప్పున్నదా, ఇవన్నీ విచారణ చేయండి. కానీ అది తప్పిదాన్ని అట్లే ఉంచుతాం, అది అట్లే ఉండని అంటే ఇంకా పెద్ద నష్టం జరగబోతుంది వచ్చే ఫ్లడ్ సీజన్ వచ్చేసరికి. కాబట్టి